సర్కారు బళ్లను కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడడమే కాదు, ఒక అడుగు ముందుండాలని. అందుకే శిశు తరగతి అంటే అంగన్వాడీలో ఉన్న పిల్లలకు, శిశువుల్ని గర్భంలో మోస్తున్న తల్లులకు ఎలా అయితే పోషకాహారం న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తుందో గవర్నమెంట్, అప్పుడే 3 ఏళ్ల పిల్లల్ని మనం బడికి పంపిస్తాం. చిన్న చిన్న చిట్టి చిలకమ్మ అని పాటలు పాడతారు, కథలు చెప్పుకుంటారు. అలాంటి చంటి పిల్లల నుంచి ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ, హై స్కూలు, ఇంటర్మీడియట్ దాకా మధ్యాహ్న భోజనం, మిల్లెట్ భోజనం సీఎం గారు ఆ డైట్ను రీడిఫైన్ చేశారు, రీమోడల్ చేశారు. అంటే పోషక విలువలు ఉంటే తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునై. మన పిల్లల్లో చాలామందికి రక్తహీనత ఉంటుంది, అమీబియా అంటే రక్తం ఎంత ఉండాలో అంత ఉండదు, ఎర్ర రక్త కణాలు. టైంకు పండుకోవాలి, టైంకు నిద్ర లేవాలి, టైంకు ఆడుకోవాలి, టైంకు తినాలి. మరి పెద్దవాళ్ళు వాళ్ళ బిజినెస్లోనో ఉద్యోగాలలోనో ఎవరి బిజీలో వాళ్ళు అనుకుంటా పిల్లల్ని పట్టించుకునే పురుసత్ దొరకదు కొందరికి. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, బడికి పోయినాక పోషక విలువలు ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ పెడుతోంది. ఇలాంటి సౌకర్యం దేశంలో ఎక్కడా లేదు. న్యూట్రిషియస్ ఫుడ్ పిల్లలకు అందించటం. నేను ఆర్కెస్ట్రా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మాటల మధ్యన మా కీబోర్డ్ అండ్ ప్యాడ్స్, డ్రమ్స్ ప్లేయరు, అలాగే సింగర్స్, ముఖ్యంగా మా చెల్లెమ్మలు, మనం కూర్చుంటేనే దమ్మొస్తుంది. వాళ్ళు ఎంతసేపు ఎంత ఉత్సాహంతో డ్యాన్స్ చేసిండ్రో వాళ్ళకి ధన్యవాదాలు. దయచేసి ఒక్కసారి కళాకారులకు నమస్కారం చెప్పండి. నమస్కారం అంటే చప్పట్ల రూపంలో, చప్పట్లు శబ్ద నమస్కారాలు అంటారు. థ్యాంక్ యూ. భమిడిపాటి రాధాకృష్ణ అనే ఒక రచయిత కీర్తిశేషులు అనే నాటకంలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు. కళాకారులు ఎవరికైనా, కళాకారులకు కానీ క్రీడాకారులకు కానీ, కళాకారులు క్రీడాకారులే కాదు, మంచి పని చేసేవాళ్ళు ఎవరికైనా, అరే నువ్వు మంచి పని చేసినావురా, చెల్లె నువ్వు మంచిగా మాట్లాడినావు, మంచి పని చేసినావు అంటే భుజం మీద కొంచెం ఒక ప్రోత్సాహంతో చిన్నగా భుజం తడితే చాలు, దే ఫీల్ హ్యాపీ. అంటే మంచి ఎక్కడున్నా మనం గుర్తించాలి, మంచిని పెంచాలి, మంచిని పంచాలి. అలాంటి ప్రయత్నమే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి. మన దేశంలో ఎక్కడా లేవు. లక్షలాది మంది తల్లులు అమ్మకు అక్షరమాల అనే పథకం కింద అందరూ చదవ నేర్చుకున్నారు, రాయ నేర్చుకున్నారు, సంతకం పెట్ట నేర్చుకున్నారు. అమ్మకు అక్షరమాల అలాంటి కార్యక్రమం అనేకం చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి దగ్గర నారాయణపేటలో ద వెరీ ఫస్ట్ పెట్రోల్ పంప్, మొట్టమొదటి పెట్రోల్ పంపు యజమానురాళ్ళు అయ్యారు మన అక్కలు చెల్లెలే ఇందిరా మహిళా శక్తి ద్వారా. అలాగే వందలు వేల ఎకరాల్లో సోలార్ ఎనర్జీ కోసం కూడా ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి మహిళా సంఘాల్ని సౌరశక్తి ఉత్పాదన కోసం ప్రోత్సహిస్తోంది. మరి వందలాది వాహనాలు, హైదరాబాద్ మహానగరం, సీఎం చాలా సభలలో చెప్తుంటాడు, ఢిల్లీ బహుత్ బడా సిటీ, ఢిల్లీ చాలా పెద్దది అంతర్జాతీయంగా, అలాగే బెంగళూరు. కానీ అక్కడ ఉండేటువంటి అక్కడి ప్రజల యొక్క ఫీలింగ్ను మనం గమనించి, అక్కడి ప్రభుత్వం యొక్క చర్యల్ని గమనించి కాలుష్యంలో మనం మంచి స్థానంలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో కాలుష్యం పెరిగితే పరేషాన్ అవుతామని పెట్రోలు డీజిల్ కాకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్, అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలి, ఈ బస్సులు ఈ వెహికల్స్ కావాలని మరి మన తెలంగాణ ఆర్టీసీ డిపోలలో కూడా మహిళా సంఘాల వాళ్ళ చేత ఈ బస్సులు పెట్టిస్తున్నారు. ఎందరో ఇక్కడ చాలామంది స్వయం సహాయ బృందాలు, అంటే మన హైదరాబాద్ మహానగరంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూపుల తల్లులు చాలామంది ఉన్నారు. మీరందరూ తెలంగాణ చైతన్యానికి ప్రతీకలు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శక్తి అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే కేవలం ఫిజికల్ అంటే శారీరక శక్తే కాదు, ఆలోచన శక్తి, ఆచరణ శక్తి. మంచి ఆలోచించి మంచి పంచి మంచి పెంచేందుకు ఇందిరా మహిళా శక్తి ఎప్పుడు ముందుండాలని మన ఆనరబుల్ సీఎం గారు, ఇందిరా మహిళా శక్తి మంత్రి మన సీతక్క గారు కూడా చెబుతూ ఉంటారు. ముఖ్యమంత్రి గారి ఫోకస్ కార్యక్రమం మనందరికీ తెలుసు, తెలంగాణ రైజింగ్ 2047. అంటే ఉవ్వెత్తున ఎగిసే తెలంగాణ ప్రపంచానికే గేట్వే కావాలి.
ప్రపంచానికే ఒక ద్వారం కావాలి, భారతదేశానికి మాత్రమే కాదు. నిన్న అంటారు అమెరికా లాంటి దేశాలకు వెళితే అక్కడ ఎక్కువగా సాఫ్ట్వేర్ అంటే వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. అదే మనం అదిగో వాహన శ్రేణి కనిపిస్తోంది పరదా మీద. సీఎం గారు ఇంకా పెద్దలు వేంచేస్తున్నారు, స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు, స్థానిక ఎంపీ గారు, స్థానిక అంటే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే సీఎంఓ అధికారులు, ఉన్నతాధికారులు, మళ్ళీ దయచేసి మీరు ఈ జోషు, ఈ ఆనందాన్ని కొద్దిసేపు రిజర్వ్ చేసుకోండి. సార్ వస్తూనే అప్పుడు మన వెల్కమ్ సాంగ్ పెడతారు మా ఆడియో ఇంజనీరింగ్ టీం. ఆ వెల్కమ్ సాంగ్ అప్పుడు మరి మనమంతా ఆనందంగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ వారికి స్వాగతం పలకాలి. శిలా పలకాల ఆవిష్కరణ అయినాక దయచేసి అందరూ వినండి శ్రద్ధతో. ఆ ప్లేక్ ఇనాగ్రేషన్ ఉంటుంది. 1511 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అయినాక, సార్ వేదికపైకి వచ్చినాక సీఎం గారు, మంత్రులు, పెద్దలందరూ సెటిల్ అవుతారు. మనం కూడా సైలెన్స్గా, డిసిప్లిన్డ్గా, డివోషన్తో, క్రమశిక్షణతో నిలబడాలి. అప్పుడు తెలంగాణ పాట ప్లే చేస్తారు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ మరి పూర్ణ కుంభ స్వాగతంతో, మంగళ ధ్వానాలతో స్వాగతం పలుకుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని గురించి ఆనరబుల్ సీఎం చాలాసార్లు చెప్తుంటారు. ఇది భారతదేశంలోనే కాదు, దునియాలోనే ద హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. అదిగో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఒకసారి కూర్చునితో చప్పట్లు కొట్టండి, వినిపిస్తుంది సార్కి. గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులు, పెద్దలు, సీనియర్ అధికారులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారు, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులైన రెడ్డి గారు, ఇంకా ఎందరో పెద్దలున్నారు, అందరూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. బాబు పాట జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మనమంతా ప్రేమతో ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి గారు వచ్చి ముందుగా అదిగో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1511 కోట్ల రూపాయలు నగర ప్రజలకు అంకితం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్న శిలా పలకాల్లో మన ఉప్పల్ భగాయత్లో 98 కోట్ల రూపాయలతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనము, తర్వాత సీఎం గారు స్వయంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖతో, భారత ప్రభుత్వంతో వ్యక్తిగతంగా శ్రద్ధతో కృషి చేసి మరి ఏఓసి సెంటర్కి ప్రత్యామ్నాయ రోడ్లు కావాలని 960 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రోడ్డు సౌకర్యము, అలాగే టీకేఆర్ కాలేజీ నుంచి మంద మల్లమ్మ జంక్షన్ దాకా 416 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు, 6 లేన్ ఫ్లైఓవర్, 100 బెడెడ్ హాస్పిటల్, 37 కోట్ల 50 లక్షలతో 100 పడకల ఆసుపత్రి. అదిగో వేద మంత్రాల మధ్య, మంగళధ్వానాల మధ్య శిలా ఫలకాలకు ఆవిష్కరణ జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవ ఐటీ శాఖ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే గారు,
ఇంకా స్థానిక ప్రజా ప్రతినిధులందరూ పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే సీఎంఓ